ఫ్యామిలీ అంతా మెచ్చే పర్ఫెక్ట్ చికెన్ పులావ్. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి ఈ చికెన్ పులావ్. మా ఇంట్లో చికెన్ బిర్యానీ కంటే కూడా చికెన్ పులావ్ అంటేనే చాలా ఇష్టంగా తింటారు. మరి నేను చేసే ఈ చికెన్ పులావ్ అంటే మా బావకు చాలా ఇష్టం. నేను తినిపిస్తూ ఉంటే ఇంకా చాలా ఇష్టంగా అయితే తింటాడు. ఇంకా మరి ఎలాగో ప్రాసెస్‌లోకి వెళ్దామా? ఇక్కడైతే గోంగూర పులగూర కోసం మా బావ అయితే గోంగూర పొలుస్తున్నాడు. ఇక్కడ నేను నార్మలు మసూరా బియ్యం ఉంటాయి కదండీ! వాటిలనైతే ఒక గిన్నె నిండా తీసుకుంటున్నాను. ఈ చికెన్ పులావ్‌కంతా బాస్మతి బియ్యం కంటే కూడా నార్మల్ బియ్యమే చాలా బాగుంటుంది. వీటిలనైతే శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్‌ని కూడా నీట్‌గా కడుక్కొని పొయ్యి మీద పెట్టేసి ఒక మూత పెట్టేస్తే ఈ విధంగా చికెన్‌లోకి నీళ్లు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా ఆయిలు, తగినంత పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ చికెన్‌ని సగం ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులావ్ కోసం మందపాటి దబర పెట్టేసుకొని తగినంత నూనె వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే హోల్ బిర్యానీ స్పైసెస్‌ని వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటాలు కూడా వేసుకొని ఈ టమోటా కొంచెం బాగా మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే అల్లం తెల్లగడ్డ పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సగం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని మొత్తం ఈ మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా, అలాగే బిర్యానీ మసాలా, ఇంకా ధనియాల పొడి, కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలిసేటట్టయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకొని ఉంటాం కదా బియ్యము గిన్నె, ఆ గిన్నెతో ఒక్క గిన్నె బియ్యానికి 2 గిన్నెలు నీళ్ళైతే పోసుకోవాలండి. ఇప్పుడు మరొకసారి బాగా మొత్తం కలిపేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక మూత పెట్టేసి ఈ ఈ ఈ ఎసురుని బాగా అయితే మరగనిద్దాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక మూత పెట్టేసి 80% అన్నాన్నయితే మనం ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ మనకి 80% అన్నం అయితే ఉడికిపోయి ఉండాది. ఇప్పుడు మొత్తం అన్నాన్ని ఈ విధంగా మొత్తం కలుపుకునేసి ఈ విధంగా చేసుకునేసి పైనంతా స్ప్రెడ్ చేసుకునేసి పైన కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టేసి మంటని సిమ్‌లో పెట్టేసి పైన కొంచెం బరువుగా ఉండే దబర పెట్టేసి ఆ 20% అన్నాన్ని కూడా మంటని సిమ్‌లో ఉంచే మనం ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్‌గా చికెన్ పులావ్ అయితే రెడీ అండి. ఇక్కడ గోంగూర పులగూర ప్రాసెస్ చూద్దామా? ముందుగా ఇక్కడ నేను మట్టి పాత్రలో చేస్తున్నాను. అందులో తగినంత నీళ్లు పోసుకొని టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, మనం ముందుగా ఒలిచి కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఈ గోంగూరనైతే మెత్తగా ఉడికించుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకునేసి బాగా వెనిపి పక్కన పెట్టేద్దాం. ఈ విధంగా ఇప్పుడు తిరమాతకి ఒక బాండలి పెట్టేసుకొని అందులో తగినంత నూనె వేసుకొని ఇప్పుడు అందులో ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ ఎర్రగడ్డని ఎర్రగా అయితే వేపుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక ముక్క దంచిన అల్లం తెల్లగడ్డ, అలాగే 2, 3 ఎండుమిరపకాయలను వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపునైతే బాగా వేపుకున్న తర్వాత మనం ముందుగా వెనిపి పక్కన పెట్టుకున్న గోంగూరలో వేసేసి కలిపేస్తే చాలా బాగుంటుందండి. ఈ పులావు, ఈ గోంగూర కాంబినేషన్ సూపర్.